హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా పుట్టగొడుగు పచ్చి బఠానీతో అయితే సింపుల్గా ఎలా కర్రీ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా. దీనికోసం అయితే నేను 4 టమాటీలు, ఒక బంగాళదుంపని అయితే ఉడకబెట్టి ఉంచుకున్నా. అలా అయితే మనకి గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న టమాటీ బంగాళదుంపని అయితే మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర, మిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. తొందరగా మగ్గడం కోసం అయితే మనకి సరిపడే సాల్ట్ అయితే వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మనకి ఆనియన్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూను గరం మసాలా అయితే వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న మిశ్రమాన్ని అయితే మనం వేసుకొని ఇందులో కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చి బఠానీ కట్ చేసి ఉంచుకున్న పుట్టగొడుగుని అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసి 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. తర్వాత అయితే ఇందులో కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకొని శుభ్రంగా కలుపుకొని మనకి కర్రీ అయితే చూసారు కదా గ్రేవీతో చాలా టేస్టీగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. రోటీతో చాలా టేస్టీగా ఉంటుంది.